సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఎన్నికల సందర్భంగా అనుసరిస్తున్న విధానం అనేది ఒక పాజిటివ్ గా తెలంగాణ సమాజానికి పోవడం అనేది మా అందరికి కూడా సంతోషకరం. ప్రత్యేకించి ఈ రోజు రెబల్స్ గా ఆయా ప్రాంతాల్లో నామినేషన్లు వేసిన మిత్రులు చాలా వరకు 80% ఈరోజు విత్డ్రా చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ కొరకు పోరాడిన ప్రతి ఒక్కరు కూడా టికెట్ను ఆశించడం అనేది చాలా సహజమైన ఆలోచన. ఈ పరిస్థితుల్లో కొంతమంది పార్టీ టికెట్ రాకపోతే పార్టీని వీడిపోయిన దాఖలాలు కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సరే, మీకైతే మరి బిగ్ బ్రేకింగ్లకు, ప్లేట్ బ్రేకింగ్లకు మొత్తం పని కల్పించారు చాలా మంది. దాదాపు ఒక 20-30 మంది గాంధీ భవన్ ఆల్మోస్ట్ ఆల్ ముట్టడి చేసినంత పని చేసినప్పటికి కూడా, కొంతమంది సబటైజ్ అయ్యింది, కొంతమంది పార్టీని డిఫెక్ట్ అయిపోయినప్పటికి కూడా పార్టీ ఆలోచన విధానం కోసం, పార్టీ కోసం పనిచేసే కార్యకర్త నుంచి ముఖ్య నాయకుల వరకు ఎవరైనా కూడా చాలా మంది పెద్దలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడిపోయేటోళ్ళ శాతం ఏమంటారు, కాంగ్రెస్ పార్టీకి ఆయారాం, కాంగ్రెస్ పార్టీ నుంచి గాయారాం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చేదే టికెట్ల కోసం, కొంతమంది వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం అనేది సర్వత్రా ఉన్నప్పటికి కూడా ఈరోజు నా విషయంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది 2 రాష్ట్రాల్లో. నాకు తెలిసిగా అంటార్కిటికా, ఆర్కిటికా నుంచే ఫోన్లు రాలేదు అనుకుంటా. అన్ని ఖండాల నుంచి వచ్చినాయి తెలుగు వాళ్ళందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే నా పట్ల ఏదో తుంగతుర్తి టికెట్ రాకపోతే అద్దంకి దయాకర్కి మొత్తం ఏదో నష్టం జరిగిపోతున్నట్టు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను పార్టీ కొరకు మొదటి నుంచి కూడా పనిచేస్తా అని చెప్తున్నా. చాలా రోజుల నుంచి కూడా టికెట్ విషయంలో కొంత రాద్ధాంతం జరుగుతున్న క్రమంలో కూడా నేను ప్రయత్నం చేయాల్సిన అవసరం మేరకే చేసిన. మిగతాది 2 పదాలు పెట్టుకున్నా. మీ అందరికి కూడా చాలా మందికి పర్సనల్ గా కలిసినప్పుడు కూడా చెప్పిన, అధిష్టానం నిర్ణయం సానుకూలంగా తీసుకుంటే వారికి కృతజ్ఞతలు. అంటే నాకు టికెట్ ఇస్తే, ఇవ్వకపోతే అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అని చెప్పి మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నా. రెండవది, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిగల మధ్యన కూడా కొంత వర్గీకరణ తర్వాత కొంత గ్యాప్ పెరిగిన మాట వాస్తవం. ఆ క్రమంలో నేను బయట సమాజంలో జాతీయ మాల మానాడు అధ్యక్షునిగా ఉన్నా. నా టికెట్ వచ్చే వరకు అది మాదిగకే కేటాయించాలని వస్తే నేను సంతోషంగా అది మా తుంగతుర్తి టికెట్ను నేను మాదిగా కేటాయించడానికి నేను ఒప్పుకున్న పరిస్థితులు కూడా మీ దృష్టికి తేవాలనే ఉద్దేశంతో కూడా చెప్తున్నాను. ప్రత్యేకించి ఎందుకంటే మొన్ననే మోడీ గారు వచ్చి మొత్తం ఇక అది ఎట్లనో ఆ సభను ఎటుపోయిందో రాజకీయ అవసరాల కోసం వాడుకున్నట్టుగా నాకు కనపడేది. కానీ కాంగ్రెస్ పార్టీలో మాలా మాదిగలు ఎట్లా ఉంటామంటే ఇట్లుంటాం. అది మొన్న వచ్చినా సరే, అంతకుముందు వచ్చిన నా సీట్ దగ్గర అంతా కూడా మిత్రులు పిడమర్తి రవి గారు కానీ, ముత్తుపల్లి నరసింహులు గారు కానీ, లేకపోతే ప్రీతం గారు కానీ, లేదు కృష్ణవేణి గారు కానీ, భాస్కర్ గారు కానీ, ఇంకా చాలా మంది, బొడ్డేపల్లి రవి గారు కానీ, అందరూ అంటే బొడ్డేపల్లి రవి అంటే మాల అనుకోవచ్చు. ఈ 3-4 మేజర్ గా టాస్క్ లో మాదిగలు నా ముందున్నప్పుడు కూడా నేను సంతోషపడ్డా. ఏంటంటే నాకంటే గెలిచే అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి టికెట్ ఇవ్వడం కూడా న్యాయం అని చెప్పి కూడా నేను అధిష్టానం చెప్పాను. కాబట్టి అది టికెట్ అనేది అదేదో పెద్ద త్యాగం కానే కాదు, ఇది నా బాధ్యత. తర్వాత టికెట్ తర్వాత కూడా పార్టీకి పనిచేయడం అనేది నా లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ గెలుపు నా లక్ష్యం తప్పితే నాకు టికెట్ మాత్రమే లక్ష్యం అని ఒక చిన్న ఆలోచనలతో లేని నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఒక నెల రోజులు కూడా పనిచేయకముందే నాకు మొట్టమొదటి టికెట్ కేటాయించింది సోనియా గాంధీ గారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేను వచ్చినాను. తర్వాత 2018లో కూడా రాహుల్ గాంధీ గారు అదే నేపథ్యంతో నాకు టికెట్ కేటాయించింది. ఇప్పుడు 2 సార్లు ఇచ్చినప్పటి ఉండాల్సిన సంతోషం ఒకసారి ఇవ్వకపోతే ఎందుకు అని చెప్పి కూడా నేను చెప్పిన పరిస్థితి గతంలో ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రేపు నా సేవలు మరింత ఎక్స్పాండెడ్ గా పార్టీకి ఉపయోగపడే అవకాశం కూడా ఉందని పెద్దలు చెప్తున్న క్రమంలో అది ఉన్నా లేకపోయినా నా దగ్గరికి బుజ్జగింపుల కమిటీ రానక్కర్లేదు, లేకపోతే చర్చల కోసం ఇంకొకరు రానక్కర్లేదని నేను చెప్పడం జరిగింది. నిన్న కూడా నేను పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అటు వర్ధన్నపేట, తర్వాత స్టేషన్ గన్పూర్, కామారెడ్డి ప్రాంతాల్లో కూడా పర్యటించిన. స్పెషల్ గా మీకు ఇది చెప్పడానికి వచ్చిన ఏంటంటే, ఈ ప్రోగ్రాం పిసిసి గారు కూడా
వారు నా దృష్టికి తెచ్చింది, దీని మీద ఆలోచించమని చెప్పింది కాబట్టి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చిన. ఎవరైతే 12 మంది గతంలో పార్టీని వీడి వెళ్ళిపోయినరో, పార్టీని వీడి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి మాకు టికెట్ రాకపోయినా మేము పార్టీ కొరకు పనిచేస్తున్నాం, మీరు రేపు మళ్ళీ మీరు అసెంబ్లీ గేట్ ఎక్కొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము ఆయా ప్రాంతాల్లో ఎవరైతే మేజర్గా ఇక్కడ పార్టీకి పనిచేసి డిపార్ట్మెంట్స్ గా ఇతరత్ర ముఖ్యంగా గాంధీ భవనే కాదు మొత్తం పార్టీకి సుదీర్ఘకాలంగా పనిచేసిన వాళ్ళందరం కూడా ఒక పర్యటన ఆ 12 నియోజకవర్గాల్లో చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు కూడా టికెట్లు రాకుండా ఇతర పార్టీలోకి పోయి పార్టీకి నష్టం చేసే వాళ్ళకు కూడా ఒక రకంగా ప్రశ్నించేటట్టుగా ఈ కార్యాచరణ ఉంటదని చెప్పి మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఆ 12 నియోజకవర్గాలే కాదు, నాకు తెలిసి ఇంకో 16-17 నియోజకవర్గాల్లో మేజర్ లీడర్స్ ఇతరులకు ఇస్తే డిఫెక్ట్ అయింది. రేపటి రోజున అవకాశాలు ఉంటాయని తెలిసినప్పటికి కూడా అక్కడేం రాదు బీఆర్ఎస్ లో, అయినా కూడా అక్కడికి పోయిండ్రు. ఏం చేస్తుండ్రు? ఆడ గోర్లు గీక్కుండా కూర్చుంటారు, గోడల చుట్టూ చూడుకుంటా. ఈడ ఉంటే అధికారంలో ప్రజలు మనల్ని అధికారంలో తేవడానికి సిద్ధంగా ఉంటే మీరు పోయి ఓడిపోయే పార్టీలో కూర్చొని ఉంటుండ్రు. మీకు వీలైతే మళ్ళీ రండి, ఎవరైతే డిఫెక్ట్ అయినరో మీకు అక్కడ పని లేదో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆహ్వానిస్తున్నది. మేము ఈ పర్యటనలో దీని ఉద్దేశం కూడా 12 మందిని గెలిపిస్తే, అంత కష్టకాలంలో గెలిపిస్తే వాళ్ళు పోయి బీఆర్ఎస్ లో చేరిండ్రు, వాళ్ళు మళ్ళీ గెలిచి వస్తే వాళ్ళు ఇంకెటైనా పోతారు. కాబట్టి అది పార్టీకి ద్రోహంగా భావించి ఈ కార్యాచరణ తీసుకుంటున్నాం. ఇది ఎవరైతే సీరియస్ గా ఆలోచించడం వాటి అందరినీ కూడా ఎవరెవరికి టికెట్ రాలేదు వాళ్ళందరం కలిసి ఒక యాత్రలాగా కూడా చేయాలని ఒక ఆలోచన ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఇంకోటి ప్రధానంగా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కు హ్యాండీగా ఉన్నది నేను గమనించిన. నిన్న కామారెడ్డిలో మేము 5 సమావేశాలు మేము రేవంత్ రెడ్డి గారు, షబీర్ అలీ గారు మేము తిరిగినాం. అక్కడ బీజేపీ కొంత పెరిగితే బీఆర్ఎస్ కు అనుకూలంగా మారుతున్నది. అది ఎక్కడైనా సరే మేము ఏంది టాప్ లెవెల్లో ఎట్లుందో గ్రాస్ రూట్ లెవెల్లో కూడా అట్నే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. ఆ క్యాండిడేచర్ బలంగా ఉంటే బీఆర్ఎస్ కోసం బలహీనపడుతున్నారు. వాళ్ళు బలపడితే కాంగ్రెస్ తగ్గిపోతుంది అనుకుంటే బీజేపీ బలపడుతున్నది. కాబట్టి ఇది ఒక ప్లానెడ్ గా జరుగుతున్నది. దీంట్లో ఎంఐఎం పాత్ర కూడా రేపు పెరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గైడ్ చేస్తున్నారు. ప్రజలే, నేను చూసిన మాచారెడ్డిలోనైతే మన ఎలుకటికి భాగవతాలు వేసినప్పుడు, యక్షగానాలు వేసినప్పుడు ఎట్లా సాపలు తెచ్చుకొని కూర్చుండ్రో మీటింగ్లకు అంత పెద్ద ఎత్తున జనం వచ్చి కూర్చుంటున్న పరిస్థితి నేను చూస్తున్నా. కాబట్టి ప్రజా ప్రభంజనమే కాంగ్రెస్ పార్టీకి ఇలా గెలుపు తీరాలకు తీసుకుపోద్దని మేము అనుకుంటున్నాం. బయట ఇక చర్చలు జరుగుతూ ఉన్నాయి సర్వేల పేరు మీద, వాటి పేరు మీద, వీటి పేరు మీద. కానీ ఎటు అంటే కాంగ్రెస్ వైపే, ఎటు అంటే చెయ్యి వైపే అని ఇలా ప్రజలందరూ కూడా పోతున్న క్రమంలో నాయకుల మధ్య సమన్వయం కూడా ఇప్పుడు మంచిగా కుదిరిన పరిస్థితుల్లో రేపటి రోజున మళ్ళీ లెవెల్ 2లో ఈ 15th విత్డ్రాయల్స్ తర్వాత లెవెల్ 2లో ముఖ్య నాయకులందరూ కూడా దాదాపు ఒక 10 మంది పైచిలకు ఇతర నియోజకవర్గాల ప్రచారానికి కూడా పోయే కార్యాచరణ పార్టీ ఆలోచిస్తున్నది. ఇలా ఇప్పుడు మేజర్ బహిరంగ సభలన్నీ కూడా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు పోతున్నప్పటికి కూడా మళ్ళీ రేపు కొడంగల్ కామారెడ్డిలో తన పర్యటనలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆల్టర్ గా మళ్ళీ బట్టి గారు కానీ, ఉత్తమ్ గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ, మన దామోదర్ రాజనరసింహ గారు కానీ ముఖ్య నాయకత్వం అంతా కూడా ఇతర నియోజకవర్గాల ప్రచారం కూడా పోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం ఈ దశలో మాకు అడ్డంకులు సృష్టించడం అనేది మాత్రం ఇబ్బందికరంగా మారుతున్నది. అంటే ఏ విధంగా? అన్ని రకాలుగా ఒక హెలికాప్టర్ ల్యాండ్ కావాలంటే క్యాండిడేట్ కాస్ట్ లో వేస్తున్నారు చూసిన, లేకపోతే మీటింగ్లు వాళ్ళు లక్షల కొద్ది జనంతో మీటింగ్లు పెడుతున్నారు, వాళ్ళ దాంట్లో సమస్యలు రావట్లేదు. మా దాంట్లో కాస్ట్ ఎక్కువ వేస్తామని చెప్పి దాని మీద ఒక చర్చ పెడుతున్నారు. 100 మందితో ఎవరైనా బహిరంగ సభ పెట్టుకుంటారు? అసలు అది సాధ్యమేనా? అది వర్ధనపేట కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు. బహిరంగ సభలకు రిస్ట్రిక్షన్స్ వాళ్ళ వాటికి లేవు, మాకుంటున్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలు మీరు గమనించండి, ఈసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాల్సిందే. గతంలో నిజామును మించిన నియంతృత్వం ఈరోజు కేసీఆర్ గారు అవలంబిస్తున్నారు. ఇది వాళ్లకు, వాళ్ళ అభ్యర్థులకు శాపంగా మారింది. 100 కోట్లు పెడుతున్నా సరే
వాళ్ళ నాయకులను అడ్డుకుంటుండు కాబట్టే ఆ మొండికత్తి కేసు వచ్చింది, ఈ గోల బాలరాజు కేసు వచ్చింది. ఎందుకు? సెక్యూరిటీని పెంచుకోవడానికి. మీ పోలీసులైనా ఏమున్నది, ఎంతమందినైనా పెంచుకోవచ్చు. కానీ ప్రజా ఆగ్రహం వస్తే అది ప్రజల్ని నిందించే స్థితికి వచ్చి వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి నేను ఇలా ప్రభుత్వం పెద్దలకు చెప్తున్నా. ఎందుకంటే ముఖ్యంగా ఆయన పాపం మహమూద్ అలీ గారు హోంశాఖ మంత్రిగా ఉన్నారు, కానీ వారు నిర్ణయాలన్నీ కూడా కేసీఆర్ గారు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మా అభ్యర్థులకు కూడా సెక్యూరిటీ ఉండాలి. ఆగ్రహాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ మీద తిరిగి దాడులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక ఏమంటారు ప్రైవేట్ శక్తులను బెదిరించడమో ఇట్లాంటివి జరుగుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నేను గమనించిన విషయాల్లో ప్రభుత్వానికి అధికారులు కూడా ఒత్తాసు పలికినట్టుగా ఉండకండి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మాత్రమే మీ యొక్క విధి. ఇప్పుడు భారత ప్రభుత్వం పరిధిలో పనిచేసే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జుడికేచర్ అదే ఉంది, ఇలా ఏమంటారు బ్యూరోక్రాట్స్ అదే ఉంది. వాళ్ళనే ఫాలో కాండి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్సే ఫాలో కాండి. కానీ ఫలాని ఎమ్మెల్యే చెప్పిండు, ఫలాని మంత్రి చెప్పిండు. ఇప్పుడు నిన్న స్టేషన్ గన్పూర్లో ఎంపీపీలను కిడ్నాప్ చేస్తాడు ఆయన శ్రీహరి గారు. ఇది ఎక్కడి పంచాయతీ? ఆయనకు ఈ పార్టీకి మారాలని ఉంటే మరి మా పార్టీ నుంచి అయితే ఎమ్మెల్యే. బీజేపీ ఈరోజు థర్డ్ ఆల్టర్నేటివ్ గా ఉంటా అని నమ్మబలుకుతూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారడం అనేది ప్రజలు గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో వాళ్ళు బహిరంగ సభలు పెట్టి ఇది పెట్టి అది పెట్టి మేము రాబోతున్నామని చెప్పి ఆయన వాళ్ళ దాంట్లో కాంట్రడిక్టరీ ఏంటంటే బిఎల్ సంతోష్ అనేట ఆయన ముఖ్య నాయకుడే. ఆయన ఏమంటాడంటే హంగ్ వస్తుంది, దానికి కింగ్ మనమే అంటాడు. మరి హంగ్ ఎవరితో వస్తారు కాక? మీరు కాంగ్రెస్తో కలుస్తారా? ఇది అయ్యే పనేనా? ఇది కాదు కదా. హంగ్ కాస్త తేవాలని చూస్తున్నది బీజేపీ నేనా అనే అనుమానం నుంచి అది కాంగ్రెస్ కు నష్టం చేయడానికి జరిగే కుట్రలో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది చాలా స్పష్టంగా గ్రౌండ్ లో కనబడమే కాదు, ఆ అభ్యర్థులు కొనుగోలుకు బీజేపీ అభ్యర్థులు అమ్మకానికి కూడా పోతున్నారు అనే విషయం మాత్రం మేము గమనించినాం. కాబట్టి బీజేపీ ఇలాంటి అంటే తను రానప్పుడు కాంగ్రెస్ రావద్దు అనుకుంటున్నది, కానీ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టాలనుకుంటున్నారు. ఈ ఈక్వేషన్స్ లో కొంత నెగిటివ్ చేయాలని చూస్తున్న క్రమాన్ని మేము గమనించినాం. కాబట్టి మేమందరం కూడా దాని పట్ల కాషియస్ గా ఉంటాం. పోటీ చేసే అభ్యర్థుల దగ్గర కూడా ఎక్కడెక్కడ ఏ లెవెల్లో మైన్యూట్ లెవెల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ వార్ రూమ్ తో పాటు ఏఐసిసి పిసిసి టీమ్స్ ఇచ్చే పనులన్నీ కూడా మాలాంటి వాళ్ళందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. డెఫినెట్ గా మీరు కూడా మీడియా మిత్రులు కూడా ఇప్పుడు న్యూట్రల్ గా వచ్చినందుకు కొన్ని దాన్ని సంతోషం పెడుతూ వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఎలక్షన్స్ ను ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరపడానికి మీ వంతు కృషిని అందిస్తున్నందుకు కూడా మీ కృతజ్ఞతలు. నమస్కారం. ఈరోజు ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ తమ యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కానీ భారత రాష్ట్ర సమితి కానీ ఇరువురు కూడా కుమ్మక్కైపోయి కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధపు ప్రచారాన్ని, కాంగ్రెస్ నాయకుల మీద అబద్ధపు ప్రచారాన్ని చేస్తూ ఈ రోజున ఒక చిట్ట చివరి అంకం దాకా వాళ్ళు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షులు ఒక ప్రకటనలో ఆలయాల భూములు అమ్మి ముస్లింల యొక్క వెల్ఫేర్ కోసము ఏదో ఖర్చు పెడతానన్నట్లు ఒక వార్తని సృష్టించి, డాక్యుమెంట్ సృష్టించి, మార్ఫింగ్ చేసి దాన్ని ఊరు పేరు లేకుండా, అంటే ధైర్యం ఉంటే ఊరు పేరు వేయాలి, ఊరు పేరు లేకుండా దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. దాన్ని మేము ఎప్పుడైతే గమనించినామో ఇమీడియట్గా కూడా ఖండించినాం. అదేవిధంగా వే2 SMS అనుకుంటా బహుశాది ఆ యొక్క ప్లాట్ఫామ్ కూడా ఖండించింది. ఈ వార్త మా దాంట్లో మేము ప్రకటించింది కాదు, ప్రచురించింది కాదు అని చెప్పేసి టీవీ ఛానల్స్ కూడా అదే విధమైనటువంటి ఖండన చేసింది. ఈ విధంగా అనైతికమైనటువంటి పనులు చేసి డాక్యుమెంట్లను సృష్టించి అదేవిధంగా ఒక కాంటెంట్ ని తయారు చేసి టీవీ స్క్రీన్ల మీద అది రిఫ్లెక్ట్ అవుతున్నట్టు చేసి చిట్ట చివరకు దాన్ని ప్రజలలో వదిలి ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టించడానికి కాంగ్రెస్ పార్టీని మోసం చేస్తూ ఆ డాక్యుమెంట్ ని ముందల పెట్టేసి ఓట్లని దండుకోవటం కోసం ఈ ఉభయ సోదరులైనటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా భారత రాష్ట్ర సమితి ఒక విఫలయత్నాన్ని చేయటం జరిగింది. దాన్ని వాళ్ళు ఏదైతే ప్లాట్ఫామ్ మీద దాన్ని పోస్ట్ చేశారో వాళ్ళు కూడా ఖండించారు, ఇది ఫేక్ది, ఇది నిజమైంది కాదని చెప్పేసి. కాబట్టి ఈ సందర్భంలో మేము ఇమీడియట్ గా కూడా సైబర్ క్రైమ్స్ కు సంబంధించినటువంటి అంశం కాబట్టి
మా మిత్రులు నాయకులందరితో కలిసి పోయి కంప్లైంట్ చేసి దీని మీద సరైనటువంటి విచారణ చేసి దోషులను పట్టుకొని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పినాం. అదేవిధంగా ఏ అకౌంట్ నుంచి అయితే ఈ సోషల్ మీడియా కాంటెంట్ని పోస్ట్ చేసినారో ఆ కాంటెంట్ని ఇమ్మీడియట్గా కూడా బ్లాక్ చేయమని చెప్పేసి కూడా అడిగినాం. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీలో కానీ ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏదైనా ప్రచురించదలుచుకుంటే లేకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పిదాలని కనుక చెప్పదలుచుకుంటే మీ పేరుతోని కానీ లేకుంటే వాస్తవాలని కానీ ప్రచురించండి, దానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఇటువంటి చౌకబారు చిల్లర రాజకీయాలు చేయొద్దు. చిల్లర వ్యవహారాలతోని డాక్యుమెంట్లను సృష్టించి మీ ప్రత్యర్థిని ఎదుర్కోలేక ఇటువంటి అనైతిక కార్యక్రమాలకి పాల్పడినట్లయితే సరైనటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్కి కూడా పోయి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.